దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఈ సాయంత్ర సమయంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు ఒక క్రొత్త సందేశము మీకు తెలియజేయటకు నేను ఆశపడుతున్నాను. సమాధానపరచుటకు ప్రభు మిమ్మల్ని పిలిచారు. సమాధాన పరచుటకు లేదా సమాధాన పడుటకు ప్రభు మనల్ని పిలిచారు అనేటువంటి సందేశాన్ని ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నానండి. నా ప్రార్థన ఎప్పుడు ఏంటంటే, ప్రతిరోజు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఏదో ఒక సందేశము మీకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మేము తెలియజేస్తున్నాము. ఈ వింటున్న వాక్యాలు మీ అందరి జీవితాల్లో పనిచేయాలి. మీరు ఈ వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు, కానీ ఈ వాక్యాన్ని విని దానిని ఆచరణలో పెట్టేవారుగా ఉండాలి అనేదే నా ప్రార్థన, ఈ పరిచర్య యొక్క ప్రార్థన. సో వాక్యము మీ హృదయాల్లో ఎప్పుడు ఫలిస్తుందో అప్పుడు మేము చేసే సేవకు, ఈ పరిచర్యకు మరి గొప్ప ఫలితము పరలోక రాజ్యంలో కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి విన్న వాక్యాలు తప్పకుండా దీన్ని మీరు ఆచరణలో పెట్టండి, క్రియలలో పెట్టండి. వింటున్నప్పుడు విశ్వాసంతో వినండి, ప్రార్థనాపూర్వకంగా వినండి. తప్పకుండా మీరు చేసేవన్నింటినీ ప్రభువు ఒకానొక దినమున మరి ఆయన గొప్ప బహుమానాన్ని మీకు అనుగ్రహిస్తారు. మీరు చేసిన ప్రతి కార్యమునకు కూడా విశ్వాసముతో, ధైర్యముతో ప్రతి కార్యాన్ని చెయ్యండి. ఈ యొక్క సందేశాల ద్వారా మేము మరి కొన్ని మీకు ప్రోత్సాహపరిచేటువంటి మాటలు చెప్తుంటాం, కొన్ని దేవుని మాటలు మీకు ప్రకటిస్తుంటాము, కొన్ని ప్రవచనాలు చెప్తుంటాం. అది విని వదిలేయద్దు, కానీ అది జరిగేంత వరకు కూడా విసుగక నిత్యము ప్రార్థించండి. మరి కొన్నిసార్లు కొంతమంది ఎలాగనుకుంటారంటే, ఈరోజు చెప్పారు కాబట్టి అది ఈ రోజు వరకే అనుకొని వదిలేస్తారు. మరుసటి దినం నుంచి మళ్ళా వారి యొక్క వాడుక జీవితం అనేది ప్రారంభం అయిపోతుంది. ఈరోజు వాక్యం ఈ రోజు వరకే కాదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశాలు బహుశా గతించిపోతాయేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. ఈ లైవ్ ద్వారా చెప్పేటువంటి మాటలు కేవలం ఈ సాయంకాలము, ఈ రాత్రి వరకు మాత్రమే కాదండి. మీరు దానిని నమ్మి విశ్వసించి దానిని మీరు కన్ఫెస్ చేస్తుంటే, దాన్ని మీరు ఒప్పుకుంటే, మీ దేవుని యొక్క రాకడ వరకు కూడా ఆ మాటలు నిలిచి ఉంటే మీ జీవితంలో అవి పనిచేస్తాయి. కనుక నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు విని విడిచిపెట్టద్దు ఈ మాటలని. చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ప్రతి దినము కూడా మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, ఎక్కడెక్కడ మీరు సెట్ అవ్వాలో, ఎక్కడెక్కడ మీరు కరెక్షన్స్ చేసుకోవాలో అవన్నీ చేసుకోండి చక్కగా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో. మీరు ఎప్పుడైతే ఆ కరెక్షన్స్ చేసుకోవడం ప్రారంభిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు మీలో పని చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, క్రీస్తుని మిమ్మల్ని జతపరచడం. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఆయన మిమ్మల్ని క్రీస్తుని, మిమ్మల్ని తండ్రిని ఏకం చేస్తున్నాడు అని అంటే దాని అర్థం మీలో వాక్యము పనిచేస్తుంది అని అర్థం. కనుక కరెక్షన్స్ చేసుకోండి, దిద్దుబాటు చేసుకోండి, మీ హృదయాన్ని ఎప్పుడు శుద్ధంగా కాపాడుకోండి. అప్పుడు ఈ మాటలు అనేవి ఫలించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. ఇది ఈరోజు నా టాపిక్ కాదండి, నా టాపిక్ వేరే ఉంది. అయితే నేను ఈ సందేశం కోసం సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో కొన్ని మాటలు మాట్లాడారు, ఈ యొక్క మాటలు మీతో చెప్పమని. మీలో కొంతమంది ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ని చాలా చక్కగా వింటున్నారంట, కానీ మీలో కొందరు, అందరూ కాదు, మీలో కొందరు దీనిని ఆచరణలో పెట్టట్లేదు అని పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడారు ఇప్పుడే, ఒక జస్ట్ 10 minutes ముందు. సో మరి మీరు ఆచరణలో పెట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ విషయం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు నా యొక్క సందేశము లూకా సువార్త
12వ అధ్యాయము 58, 59 వచనాలు చూద్దామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 58, 59 వచనాలు. వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నం చేయుము. అతడు ఒకవేళ న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్నారండి. వాదించు వాడితో నువ్వు అధికారి వద్దకు వెళ్తున్నప్పుడు వాడి చేతి నుండి తప్పించుకోవడానికి త్రోవలో ఉన్నప్పుడే ప్రయత్నం చేయి. లేదంటే కనుక అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతికి అప్పగిస్తాడు. బంట్రౌతి నిన్ను చెరసాలలో వేస్తాడు. హల్లెలూయా. చూడండి, చెరసాలలో కనుక నువ్వు ఒక్కసారి వెళ్ళావంటే ఇంకా నీ శిక్ష పూర్తయ్యేంత వరకు కూడా నువ్వు బయటికి రానే రావు అని వాక్యం సెలవిస్తుందండి. ఇక్కడ సాధారణమైన మాటల్లో, మనకు అర్థమయ్యే మాటల్లో చెప్పాలంటే, వివాదాలు, గొడవలు, కలహాలు, తర్వాత వాదోపవాదాలు, ఇవి ఎక్కడైతే జరుగుతాయో అక్కడ అపవాది అనేది చాలా ఎక్కువగా పనిచేయడం అనేది మనం చూడొచ్చండి. అపవాది ఎప్పుడు కూడా మన జీవితాల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ ఎలాంటిదంటే ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి, మరి మన కుటుంబంలో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండటానికి, మరి ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి అది కోరుకుంటుంది. కానీ అపవాది ఎప్పుడు కూడా వివాదాలు, కలహాలు, గొడవలు, కక్షలు, ద్వేషము, క్రోధము, ఇవన్నీ కూడా, ఈ లిస్ట్ అంతా కూడా అపవాది నుండి వచ్చేదండి. మన శరీరము ఎప్పుడు కూడా వివాదానికి కోరుకుంటుంది. వివాదము ఉండాలి, కోపపడాలి, తర్వాత ద్వేషించాలి, స్వార్థాన్ని కలిగి ఉండాలి, అసూయ కలిగి ఉండాలి అని ఈ యొక్క మనల్ని ప్రోద్బలం చేసేది ఎప్పుడు ఏంటంటే మన శరీరము. కానీ మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే, నీ మనస్సాక్షి ఏం మాట్లాడుతుందంటే, కక్షలొద్దు, గొడవలొద్దు, నువ్వు శాంతంగా ఉండు, నువ్వు సమాధానంగా ఉండు, ఇప్పుడు ఎందుకు గొడవ, ఇప్పుడు ఎందుకు ఈ యొక్క వాదన అని చెప్పి మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు, దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అయితే చాలాసార్లు మరి శారీరకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, శారీరక ఆశలను ఎవరైతే తృప్తిపరచాలనుకుంటారో వాళ్ళు శరీరం చెప్పేటువంటి మాటలకు లోబడిపోతారండి. అర్థమవుతుందండి? శరీరము ఏది అడిగితే అది మీరు ఇవ్వడం ప్రారంభిస్తే కనుక మీరు శరీరానుసారులు. కానీ ఆత్మ ఏది అడిగితే అది మీరు ఇస్తున్నారంటే, ఆత్మ చెప్పే మాటలు మీరు వింటున్నారంటే మీరు ఆత్మానుసారులు. శరీరం అడుగుతుంది నువ్వు ఏది కావాలంటే అది తిను అని అంటది. శరీరం అడుగుతుంది నువ్వు ఇంతసేపు నిద్రపో అని అంటుంది. శరీరం అడుగుతుంది నువ్వు లోకంలో కాసేపు గడుపు అంటుంది. శరీరం అంటుంది నిన్ను ఒక వ్యక్తి మరి అనరాని మాట అన్నాడు కాబట్టి ఆ వ్యక్తితో నువ్వు గొడవపడు అని శరీరం చెప్తూ ఉంటుంది. కానీ ఈ వాక్యము చదివే వంటి వ్యక్తి, లేకపోతే వాక్యానుసారంగా నడిచే వ్యక్తి ఎప్పుడు శరీరపు మాటలు వినడు. శరీరపు ఆశలు నెరవేర్చుకోవాలని అతని మనసులో ఉండదు, లేదా ఆమె మనసులో ఉండదు. అతను ఆ అంతరంగ పురుషుడు మాట్లాడుతున్నప్పుడు అంతరంగ పురుషుడికి లోబడి శరీరము ఎంతగా మరి అతన్ని ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఆ శరీరాన్ని అణుచుకుంటూ, శరీరపు కోరికలను అణుచుకుంటూ, ఆ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ అంతరంగ పురుషుడిని బలపరుస్తూ ఉంటాడు లోపల. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎవరైనా మీతో కలహము చేస్తున్నప్పుడు, ఎవరైనా మీతో వివాదాలు ఆడుతున్నప్పుడు అది
ఆ ఒక గొడవ రాజుకొని అది ఒక పెద్ద నిప్పు మంట అయిపోయేంత వరకు లోపలే నువ్వు మధ్యలోనే త్రోవలోనే అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూడండి, మన ఇళ్లల్లో కూడా చాలా చిన్న చిన్న రీజన్స్, చిన్న చిన్న కారణాలు, కొన్నిసార్లు అసలు కారణాలే ఉండవు. కారణాలే లేకుండా ఏదో ఒక చిన్న మాటను బట్టి స్టార్ట్ అవుతుంది ఒక గొడవ భార్యాభర్తలకి. ఆల్మోస్ట్ 90% గొడవలు అయ్యేది భార్యాభర్తల మధ్యలోనే, తర్వాత మరి సహోదరుల మధ్యలో, ఆ తర్వాత పిల్లల మధ్యలో. అంతే కదండి, సాధారణంగా గొడవ అయ్యేది 90% భార్యాభర్తల మధ్యలోనే ఎక్కువ అవుతుంటాయి. మరి ఎక్కువగా కొత్తగా వివాహం చేసుకున్న వారు కావచ్చు, లేకపోతే ఒక అవిశ్వాసి ఒక విశ్వాసి వివాహం చేసుకోవడం వల్ల కావచ్చు, ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, వాక్యం యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల ఈ గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి. చిన్న మాట, ఏదో ఒక్క మాట అన్నప్పుడు వెంటనే భార్య కావచ్చు భర్త కావచ్చు రైజ్ అయిపోతారు. నన్ను అంటావా, నీకెంత ధైర్యం, నన్ను అంటావా, నన్ను అర్థం చేసుకోవా, నువ్వు ఇంతేలే అంతేలే అని చెప్పి కోపం చేసేసుకుంటారు. అది అలా ప్రారంభమైనటువంటి గొడవ ఆ రోజంతా అలాగే ఉండిపోతుంది, రెండో రోజు అలాగే ఉండిపోతుంది, మూడో రోజు అలాగే ఉండిపోతుంది, నాలుగో రోజు, ఐదో రోజు అలా గొడవ పెరిగి 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 కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆ ఒక్క మాటల యుద్ధంలో, ఆ ఒక్క మాటల ఆ కలవరంలో, ఆ కలహంలో ఆ కుటుంబము విడిపోవడానికి, లేదా విడాకులు తీసుకోవడానికి, లేదా ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోవడానికి, ఆయన ఈవిడిని వదిలేయడానికి కారణాలన్నీ కూడా జరుగుతాయి. ఆ ఒక గొడవ ఎప్పుడైతే కంటిన్యూ చేస్తూ ఉంటారో మీరు, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, న్యాయాధిపతి దగ్గరికి నువ్వు వెళ్తావు, న్యాయాధిపతి దగ్గర నుంచి నువ్వు బంట్రోతు దగ్గరికి వెళ్తావు, బంట్రోతు దగ్గర నుండి నువ్వు చెరసాలలోకి వెళ్ళిపోతావు. చెరసాల అనేది ఇంకా మనము అపవాది యొక్క ఉచ్చుల్లోకి వెళ్ళిపోవడము అని అర్థం అండి. నరకాగ్నికి మనం వెళ్ళిపోవడము అని అర్థం. సమాధాన పడవలసినటువంటి సమయము నీకు వచ్చినప్పుడు, సమాధాన పడాల్సినటువంటి పరిస్థితులు నీ లైఫ్లో ఉన్నప్పుడు సమాధాన పడిపో. అక్కడే నువ్వు సమాధాన పడిపో. త్రావలో ఉండంగానే నువ్వు సమాధాన పడు. దేవునితో నువ్వు సమాధాన పడు. దేవునితో నువ్వు మాట్లాడు. గొడవ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని తప్పుగా, మిమ్మల్ని దోషిగా మిమ్మల్ని నిలబెడుతున్నప్పుడు, ఆ వ్యక్తి మీద మీకు కోపం వచ్చి 4 మాటలు మాట్లాడుతుంటే, అతను ఎంతసేపు అయినా సరే అతని పక్షానే వాదించుకుంటున్నప్పుడు, అతని పక్షానే మాట్లాడుతున్నప్పుడు ఇంక మీరు విడిచిపెట్టేయండి. కొన్నిసార్లు మన తప్పు లేకుండా కొంతమంది వ్యక్తులు మన పైన దోషారోపణ చేస్తుంటారు. నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావు అని మీ తప్పు లేకుండానే వాళ్ళు మీ పైన దోషాలు వేస్తారు. వివాదాలకి కాలు దువ్వుతారు, కయ్యానికి కాలు దువ్వుతారు కొంతమంది. మరి అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలామందికి కోపం వచ్చి 4-5 మాటలు వాళ్ళు కూడా అంటారు, నీకు ఏం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు, నీకు ఏం అర్థమైంది నా గురించి అని 1-2 మాటలు చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చెయ్యాలని, అతనికి మొత్తము దాని గురించి వివరించాలనే ప్రయత్నంలో అతనికి ఎంత చెప్పినా, పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఎంత చెప్పినా సరే అతని తప్పును అతను రెక్టిఫై చేసుకోకుండా, అతని తప్పును తను సరిదిద్దుకోకుండా మీపైన ఇంకో 4 మాటలు చెప్పి ఇంకో 4 దగ్గర మిమ్మల్ని చెడ్డ చేయాలని ప్రవర్తిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళతో మధ్యలోనే ఆగిపోవడము అనేది మంచిది అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలాంటి వ్యక్తులతో మీరు మధ్యలోనే ఆగిపోండి. మీరు దేవుడితో సమాధాన పడండి. దేవుడితో మీ సమాధానము ఎప్పుడైతే ఉంటుందో, ఈ వాదాలు, వివాదాలు, ఈ కలహాలు, ఈ గొడవలు మరి ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు మీరు దయచేసి మరి వాటిని మధ్యలోనే వదిలిపెట్టేయండి, వాటిని మధ్యలోనే ఆపేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. మరి మోషే ఒకసారి తన దగ్గరికి చాలామంది మరి వచ్చి, మాకు న్యాయం తీర్చండి మోషే, మాకు న్యాయం తీర్చండి, నాకు నా సహోదరుడికి మధ్యలో గొడవైంది, నాకు నా పొరుగువాడికి మధ్యలో గొడవైంది, నాకు నా భార్యకి మధ్యలో గొడవైంది, మాకు న్యాయం తీర్చండి, మాకు న్యాయం తీర్చండి అని చెప్పినప్పుడు మోషే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా మరి మోషే ఆ ఒక వాదాలను తీర్చడము, ఒకరికొకరు న్యాయం తీర్చడము పనిలోనే ఉంటాడు మోషే ఎంతసేపు కూడా.
అయితే తన తన యొక్క మామ వచ్చి, ఆ మిద్యాను వచ్చి చెప్తాడు, మోషే నువ్వు ఏం చేస్తున్నావు? పొద్దున లెగిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నువ్వు ఇలాగ ఒకరి వాదాలు ఒకరికి తీర్చుకుంటూ నీ సమయం అంతా నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు మోషే? వాళ్ళతో వీళ్ళతో నువ్వు ఎందుకు పంచాయతీలు పడుతున్నావు? నిన్ను దేవుడు పిలిచిన పిలుపు ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? నువ్వు ఇలా ఈ విధంగా ఒకరికి న్యాయం తీర్చాలని, ఒకరిని నువ్వేదో సాల్వ్ చేయాలి వాళ్ళ పరిస్థితులు అని చెప్పి నువ్వు కూర్చుంటే నువ్వు ఎప్పుడు దేవుడి దగ్గర నుండి వాక్యం వింటావు? నువ్వు ఎప్పుడు దేవుడి మాటలు ఇతరులకు ప్రకటిస్తావని అతను ఒక మంచి సలహా చెప్తాడు. 10 మందికి ఒకరుగా, 50 మందికి ఒకరుగా, 100 మందికి ఒకరుగా, 1000 మందికి ఒకరుగా నువ్వు కొంతమంది అధికారులను పెట్టేసే, కొంతమంది పెద్దలను నువ్వు పెట్టి నువ్వు వారికి న్యాయం తీర్చుటకు, వారి యొక్క వాదనలను వినుటకు వాళ్ళకి పైన పెద్దలుగా నువ్వు పెట్టి ఆ యొక్క పనిని నువ్వు వాళ్ళకి నువ్వు అప్పగించేసి నీవు ఎందుకోసం పిలువబడ్డావో, నువ్వు దేనికోసం పిలువబడ్డావో దాంట్లో నువ్వు ఉండు, అది నీకు క్షేమము అని ఒక మంచి సలహా చెప్తాడు. ఆ ఒక్క సలహాను మోషే తీసుకుని, నిజమే మా మామగారు చెప్పింది మంచి ఆలోచన, ఆయన చక్కటి ఆలోచన నాకు చెప్పాడు, నిజంగానే నా సమయం అంతా వృధా అయిపోతుంది ఈ పంచాయతీలు చేసి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా నేను ఈ వాదనలలోనే కూర్చుంటున్నాను అని అనుకుని అతను మరి కొంతమంది పెద్దల్ని పెట్టినప్పుడు వాళ్ళందరూ ఆ పనులను బాధ్యత తీసుకుంటారు. మోషే తనకు పిలిచినటువంటి పిలుపునిలో తను కొనసాగడానికి ఆ సమయంలో అతనికి ఒక మార్గం ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనము పిలిచిన పిలుపుని మనం మర్చిపోతుంటాం కొన్నిసార్లు. దేవుని యొక్క పనిని చేయాల్సిన మనము, దేవుని యొక్క కార్యాలు చేయాల్సినటువంటి మనము దేవుని యొక్క పని చేయకుండా ఇతరుల యొక్క వాదనలలో మరి తలదూర్చటము, ఇతరుల యొక్క కలహాల్లో మనం వెళ్ళి వారి యొక్క సొంత విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, తర్వాత కుటుంబంలో గొడవలు పడుతున్నప్పుడు, కుటుంబాల్లో కలహాలు అవుతున్నప్పుడు మరి అక్కడ సమయం ఎక్కువ గడుపుతూ ఉండడం వల్ల దేవునితో మనకున్నటువంటి ఆ ఒక్క సమాధానము, ఆ ఒక్క సన్నిధి ఏదైతే ఉంటుందో దానిని మనం పోగొట్టుకుంటామండి. ప్రభు చెప్తున్నారు, త్రోవలో ఉండంగానే నువ్వు తప్పించుకోవడం నేర్చుకో అని ప్రభు చెప్తున్నారండి. ఇక్కడ ప్రభువే చెప్తున్నారు, తప్పించుకోవడం నేర్చుకో. గొడవలు అవుతున్నప్పుడు నువ్వు తప్పించుకో. సరే నేను నా తర్వాత మాట్లాడుతా, నాకు కొంచెం పని ఉంది అని తప్పించుకోండి, ఎస్కేప్ అవ్వడం నేర్చుకోండి అని ప్రభు చెప్తున్నారు. నువ్వు సమాధాన పడు, నువ్వు దేవుడితో సమాధాన పడు. సమయం ఉండంగానే, ఆయన నీకు సమీపంగా ఉండంగానే, యెహోవా మీకు సమీపంగా దొరుకు కాలమున మీరు ఆయన వెతకండి, అప్పుడు ఆయన మీకు దొరుకుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క సన్నిధిని మనము దగ్గరగా ఉన్నప్పుడే ఆయనతో మనం సమాధాన పడాలి. కుటుంబంలో గొడవలు అవుతున్నప్పుడు, సంఘంలో గొడవలు అవుతున్నప్పుడు, ఒకరి మధ్య ఒకరికి వివాదాలు అవుతున్నప్పుడు చాలా వివేకము కలిగి మనం నడుచుకోవాలండి. చిన్న చిన్న మనస్పర్ధలకి, కలహాలకి, గొడవలకి కనుక మనం చోటు ఇచ్చామంటే మనం దేవుడి సన్నిధిని కోల్పోతాము, అపవాది యొక్క చేతుల్లో చిక్కుకుపోతాము. హల్లెలూయా. నాకు హామాను, మొర్దెకై ఈ టైంలో జ్ఞాపకం వస్తున్నారు. ఈ హామాను అనేటువంటి వ్యక్తి గురించి మీకు తెలిసి, ఇతను ఎస్తేర్ గ్రంథంలో ఉంటాడు. ఇతను ఒక అధికారి ఆ ఒక రాజ్యంలో, అహష్వేరోషు రాజు పరిపాలనలో. ఇతనికి అందరూ కూడా సలాం కొడతారు, అంటే నమస్కరిస్తారు వాళ్ళు తల ఉంచుకొని. అయితే ఈ యూదుడైన మొర్దెకై మాత్రము తల ఉంచి నమస్కరించడు. అయితే అతను గమనిస్తాడు, మొదటి రోజు చూస్తాడు, రెండో రోజు చూస్తాడు, మూడో రోజు చూస్తాడు. ఎన్ని రోజులైనా సరే అందరూ అతనికి నమస్కారం చేస్తారు కానీ ఇతను మాత్రం నమస్కరించడు. అడుగుతాడు, ఏంటి అందరూ నమస్కారం చేస్తున్నాడు, ఇతను మాత్రం ఎందుకు నాకు నమస్కారం చేయట్లేదు, ఏంటి ఇతను ఎందుకు ఇలా ఉంటున్నాడంటే, అప్పుడు మొర్దెకై అంటాడు, నేను ఒక యూదుణ్ణి, నేను ఏ మనిషికి తల వంచి నమస్కారం చెయ్యను, ఇది దేవుడు మాకు నేర్పించిన పద్ధతి కాదు అని చెప్పినప్పుడు అతనికి చాలా కోపం వచ్చి హామానికి, ఆహా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా నాతో, నువ్వు నాకే సమాధానం చెప్తావా ఇలాంటి సమాధానం అని. మొర్దెకైని మాత్రమే కాదు, మొర్దెకై అసలు ఏ జనాంగం నుండి వచ్చాడో తెలుసుకొని ఆ జనాంగం మొత్తంని నాశనం చేయాలని హామాను ఒక కుట్ర పన్నుతాడండి.
కుట్ర పన్ని రాజు దగ్గరికి వెళ్ళి, అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రాజా మరి ఈ యొక్క రాజ్యంలో ఒక జనాంగం ఉన్నారు, వాళ్ళు మరి మీ యొక్క పద్ధతులు కానీ మీ ఆజ్ఞలు కానీ వాళ్ళు పాటించట్లేదు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. రాజుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చావటానికి అర్హులు, మరణానికి అర్హులు. కాబట్టి మీరు నాకు కొంత నగదును ఇప్పించండి, మరి కొంత నాకు సహాయాన్ని ఇవ్వండి, నేను ఆ జనాంగాన్ని పూర్తిగా రాజ్యంలో నుండి సంహరించేస్తాను అని చెప్పినప్పుడు రాజు తన యొక్క ఉంగరము తీసి ఆ రాజముద్ర వేసి, సరే నువ్వు ఏం చేసుకుంటావు చెయ్యి, వాళ్ళు ఉండద్దు అని చెప్పినప్పుడు మరి అతను చంపడానికి ఒక ఉరికొయ్యని హామాను తయారు చేస్తాడండి. ఆ ఉరికొయ్యని తయారు చేసినప్పుడు మరి కొద్ది రోజులకి మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోతుంది, మొత్తం పరిస్థితులన్నీ రివర్స్ అయిపోతాయి. ఏ మొర్దెకైని చంపటానికని ఉరి కంబము హామాన్ పెట్టుకున్నాడో అదే ఉరి కంబం మీద హామానుని ఆ రాజు తీసుకెళ్ళి ఆ ఉరి కంబానికి వేయించేస్తాడు. తను, తన భార్య, పిల్లలు అందరినీ కూడా ఆ ఉరి కంబం కేసి చంపించేస్తారు. చూడండి, ఒక చిన్న నమస్కారము పెట్టనందుకు, అతనికి తల ఉంచి నమస్కారం పెట్టనందుకు అతను మరి కోపగించుకొని అతను తన యొక్క అధికారాన్ని అక్కడ చలాయించాలని చూసి చాలా పెద్ద ప్లాన్ వేసి తను తీసిన గుంటలో తనే పడిపోతాడు. దేవుని యొక్క బిడ్డల జోలికి వచ్చినప్పుడు, దేవుని యొక్క జనాంగాన్ని ముట్టుకున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఆ యొక్క వివాదము ఎక్కడైతే జరుగుతుందో, ఎవరితో అయితే జరుగుతుందో, అది కనుక ఒకవేళ ఒక నీతిమంతుడి విషయంలో జరిగితే, దేవుని బిడ్డల విషయంలో జరిగితే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈరోజు మీరు నీతిమంతులుగా ఉంటూ నీతి ప్రవర్తన కలిగిన వారుగా, సత్ప్రవర్తన కలిగిన వారై ఉండి మీరు కనుక చెయ్యని తప్పుకు, చెయ్యని నేరానికి నిందను అనుభవిస్తుంటే, అవమానాలు భరిస్తుంటే, శిక్షను అనుభవిస్తుంటే దేవుడు మౌనంగా చూస్తూ ఉండే దేవుడు కాదండి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని గాయపరచాలని గోతులు తవ్వుతున్నారో వాళ్ళ గోతులో వాళ్ళే పడతారు కొద్ది రోజుల్లో. మీరు వెయిట్ చేయండి, మీరు కనిపెట్టండి. దేవుడు మన పక్షాన ఉండి న్యాయం చేస్తాడు. పగ తీర్చుకోవడం నా పని, ప్రేమించడం నీ పని. హల్లెలూయా. మరి ఇక్కడ సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉందండి, చూద్దాము. 2:3. రాజు వలన భయము సింహ గర్జనం వంటిది, రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకుందరు. కలహమునకు దూరంగా ఉండటము నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడు పోరునే కోరును. చూడండి, రాజు వల్ల భయము సింహ గర్జనం వంటిది అంటండి. నువ్వు రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దగ్గర మనము కనుక క్రోధం పుట్టించామంటే, ఆయనకు కోపం పుట్టించామంటే, ఎవరైతే ఆయన బిడ్డల జోలికి వస్తారో, ఆయన జోలికి వస్తారో వాళ్ళు ప్రాణహాని తెచ్చుకున్నట్టే. అర్థమవుతుందండి? వాళ్ళు ప్రాణహాని తెచ్చుకున్నట్టే. అహష్వేరోషు రాజుకు చాలా కోపం వచ్చింది, ఎస్తేరు మీద చెయ్యి వేశాడని, మరి మొర్దెకైని చంపడానికి అతను ఒక తప్పు ప్లాన్ వేశాడని ఎస్తేరు చెప్పినప్పుడు తన భార్యను అవమానపరిచినందుకు, తన భార్య జనాంగాన్ని అవమానపరిచినందుకు మరి రాజు, అహష్వేరోషు రాజు మొర్దెకైని చాలా ఘోరాతి ఘోరంగా చంపేస్తాడు. దేవుని యొక్క ప్రజలకు మనము మరి ఎవరైనా తప్పుగా కనుక మాట్లాడితే, దేవుని ప్రజల పక్షంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మన ప్రభువు రాజు అండి. ఆయన 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 యొక్క గర్జన సింహ గర్జనం లాగా ఉంటుందంట. కలహమునకు దూరంగా ఉండటము నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరతాడంట. ఈ హామాను పోరు కోరుకున్నాడు. నాకు పోరు కావాలి, అతన్ని ఎలాగైనా సరే నేను మట్టు పెట్టాలి, అతన్ని ఎలాగైనా సరే లేకుండా చేయాలి, నాకు ఎదురు తిరిగిన వాడు ఈ రాజ్యంలో ఉండకూడదు, నాకు నమస్కరించిన వాడు ఈ రాజ్యంలో ఉండకూడదు అని అతను కోరుకున్నాడు. కానీ రాజుకి ఎప్పుడైతే తెలిసిందో అతను చేసేది న్యాయం కాదు అని, తన భార్య ప్రజలనే తను నాశనం చేయాలని తెలుసుకున్నాడో మరి హామాన్ని లేకుండా చేసేసాడు. ఈరోజు ప్రభు మీ పక్షంగా ఉన్నారు, ప్రభు మీతోనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎందుకోసం పిలిచారో, ఎందుకోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారో ఈ లోకంలో, దాంట్లోనే మీరు జీవించండి.
అనవసరమైన వివాదాలకు వెళ్ళొద్దు, అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ ఎవరెవరు గొడవలు పడితే ఆ గొడవలు పడే వారి మధ్యలోకి వెళ్ళి పంచాయతీలు చేస్తూ ఉంటాడంట. వాళ్ళ వివాదాలు వీళ్ళకి, వీళ్ళ వివాదాలు వాళ్ళకి, అలా చెప్తూ ఉంటాడంట. కొన్ని రోజులకి ఏమైందంటే ఆ పాస్టర్ గారిని మరి కొన్ని అక్రమ కేసులు పెట్టి ఆయన మీద ఆయన్ని కస్టడీలో పెట్టేశారు. ఒకప్పుడు పంచాయతీలు చేసి అది చేసి ఇది చేసి ఎన్నో వివాదాలు చేసిన వ్యక్తి ఈరోజు వెళ్ళి కస్టడీలో ఉన్నాడు. చూడండి, మనము ఎందుకోసం దేవుడు మనల్ని పిలిచాడు? దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి. శక్యమైతే అందరితో నువ్వు సమాధానంగా ఉండు. శక్యమైతే ఒకవేళ నీతో ఎవరు సమాధానం పడలేదనుకో, వదిలిపెట్టే. కానీ నువ్వు దేవుడు మాత్రం ఎప్పుడు సమాధానంగా ఉండాలి. ఆయనతో నీకు ఎలాంటి వివాదం ఉండకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఏది నిన్ను ఆటంకపరచకూడదు. కలహానికి మనము కాలు దువ్వకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎప్పుడు కూడా కలహపడేవాడు దేవుని యొక్క రాజ్యానికి చేరుకోలేరు. నీకు ఘనత ఎప్పుడు అంటే నువ్వు కలహానికి దూరంగా ఉన్నప్పుడు. నువ్వు కలహానికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఘనపరచబడతావు. దేవుని వాక్యము నీలో పనిచేస్తున్నప్పుడు, దేవుని ఆత్మానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, నీవు అసలు గొడవ పడటానికి కూడా నువ్వు ఇష్టపడవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ పడ్డం కాదండి, అసలు గొడవ పడ్డానికి కూడా నీకు మనసే రాదు. గట్టిగా 4 మాటలు అనాలన్నా కూడా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ మాట మాట్లాడడానికి కూడా నిన్ను ప్రేరేపించనివ్వడు. హల్లెలూయా. ఎంతగా నువ్వు దేవుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతావో, ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతావో, నీ ప్రవర్తన ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రవర్తనగా మారిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆస్తి పంపకాలు పంచుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు. మా ఇంట్లో ఆస్తి పంపకాలు గొడవలు జరుగుతున్నాయి ప్రభువా, దయచేసి మాకు న్యాయం తీర్చవా అంటే ప్రభు అంటారు, నీ ఆస్తి గొడవల్లో నన్నెందుకు బాబు భాగస్వామిగా చేయాలనుకుంటున్నావు? దీంట్లోకి నన్ను లాగద్దని చెప్తాడు ప్రభు. ఎందుకు ఆ మాట అన్నాడో నాకు చాలా రోజులు అర్థం కాలేదండి. అదేంటి, ప్రభు దగ్గర న్యాయం తీర్చుకోవడానికని చాలామంది వస్తారు, అందరికీ న్యాయం తీర్చాడు, కానీ ఈ ఆస్తి గొడవల విషయంలో మాత్రం ఎందుకు ప్రభు న్యాయం తీర్చలేదు, ఎందుకు ఆ గొడవల్లోకి వెళ్ళలేదంటే, ఈ యొక్క డబ్బు, తర్వాత ఈ ఆస్తులు, ఈ యొక్క ధనముకు సంబంధించినది ఏది కూడా దేవుడు ఇష్టపడడండి. ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి సేవ చేయడానికని వస్తానని అన్నప్పుడు ప్రభు ఏం చెప్తారు? నీకున్న ఆస్తి అంతా అమ్మేసి నువ్వు పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అంటాడు ప్రభు. హల్లెలూయా. త్యాగము చేయనివాడు, ఆస్తి పాస్తుల మీద ఆశ కలిగి ఉన్నవాడు, తర్వాత ఆస్తులు కావాలి అని కోరుకునేవాడు దేవుడిని ఎప్పటికీ కూడా సంతోషింపచేయలేడండి. అన్నింటినీ వదిలిపెట్టిన వాడే, అన్నింటినీ త్యాగం చేసిన వాడే దేవుణ్ణి సంతోషపెట్టగలడు. అందుకనే ప్రభు చెప్తారు, నువ్వు అన్నీ విడిచిపెట్టరా, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పుడు నువ్వు నాతో పాటు నన్ను వెంబడించవచ్చు, నా వెనక వచ్చి. అయితే ఆ వ్యక్తికి అది నచ్చలేదు. నచ్చక వెళ్ళిపోతాడు, ఇంకా అతని అడ్రస్ కూడా ఉండదు. అందుకనే ప్రభు చెప్తారు, ఐశ్వర్యవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బజ్జల్లో దూరిపోవడం చాలా సులభం అంటాడు ప్రభు. ఈ ఆస్తి గొడవల్లో దేవుని మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తలదూర్చడానికి ఇష్టపడలేదు. అవి తేలేవి కాదు. ఒక వ్యక్తి వైపు నువ్వు మాట్లాడితే ఇంకో వ్యక్తి అంటాడు, నన్ను అన్యాయం చేస్తావా అని అంటాడు. ఇంకొక వ్యక్తి వచ్చి చెల్లికిచ్చే ఆడపిల్ల కదా నేను మనం చెప్పామనుకోండి, అన్న అంటాడు, అంటే నేను నా తల్లిదండ్రులు నేనే చూసుకోవాలి, అన్నీ నేనే చెయ్యాలి, నాకు ₹1 రాదు కానీ నా చెల్లికి మాత్రం అన్నీ ఇస్తారా అని అన్న అంటాడు. సరే, తల్లిదండ్రులను అతను చూడాలి కదా, అతనికి చెయ్యి, అతనికి కొంచెం ఎక్కువ ఇవ్వంటే చెల్లి అంటది, ఆడపిల్లలకి సమాన హక్కు ఉంది కదా, మరి నాకెందుకు ఏమి ఇవ్వలేదు, నా అన్నకి ఎందుకు ఎక్కువ ఇచ్చారు అని ఆడపిల్లలు వచ్చేస్తారు గొడవకి. ఇవి తేలేవి కాదండి, గొడవలు తేలేవి కాదు. అందుకనే ప్రభు వాటిల్లో తలదూర్చడానికి కూడా ఇష్టపడలా. మనము చాలామంది ఇళ్లల్లో ఈ ఆస్తి గొడవలు, ఈ వివాదాలు, ఈ భూ వివాదాలు, ఈ పొలం వివాదాల మధ్యలో మనం చాలామంది కుటుంబాలు చూస్తుంటాము. ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు మరి విచ్ఛిన్నం అయిపోతున్నాయి. చిన్న చిన్న ఆస్తి వివాదాలు, ఒక అడుగు మరి పొలము ఎక్స్ట్రా వెళ్ళిపోతే కూడా తట్టుకోలేని అన్నదమ్ములు ఉన్నారు ఈ రోజుల్లో. ఒక్క అడుగు అంతే,
ఒక్క అడుగు ఎక్స్ట్రా అన్నకి వెళ్తే లేదా తమ్ముడికి వెళ్తే వాడికి ఎందుకు ఒక అడుగు వెళ్ళింది, నాకెందుకు ఒక అడుగు తక్కువ వచ్చింది అని ఒక్క అడుగు కూడా, ఒక ఇంచి స్థలము కూడా ఇవ్వటానికి చాలామంది మరి ఈ రోజుల్లో ఇష్టపడరండి. అయితే దేవుని పిల్లలకి ఇవన్నీ తగవు. హల్లెలూయా. న్యాయాధిపతి దగ్గరికి, బంట్రోతు దగ్గరికి నువ్వు వెళ్ళక ముందే త్రోవలోనే నువ్వు సమాధాన పడిపో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వివాదాలు, ఈ గొడవలు మన జీవితాల్లో మనము ఉండకుండా ఉండాలి అని అంటే మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి ఎప్పటికప్పుడు మనము మరి సమాధానపరుచుకోవాలి. మనము ఆ అంతరంగ పురుషుణ్ణి మనము పోషించాలి. మరి ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి. తిమోతికి పౌలు భక్తుడు చెప్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనాలండి. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానం అని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయేరి. కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడింది. తిమోతితో పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీకు అప్పగించబడిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడు. అపవిత్రమైన ఒట్టి మాటలను, జ్ఞానం అని అబద్ధంగా చెప్పబడుతున్నటువంటి విపరీత వాదాలకు నువ్వు దూరంగా ఉండు. విపరీత వాదాలు, జ్ఞానము అని చెప్పబడుతున్నటువంటి, అబద్ధంగా చెప్పబడుతున్నటువంటి విపరీత వాదాలకు నువ్వు దూరంగా ఉండు. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. మనల్ని దేవుడు సమాధానంగా ఉండటానికి పిలిచాడండి. ఈ యొక్క సందేశం యొక్క టైటిల్ కూడా అదే, సమాధాన పడటానికి దేవుడు మనల్ని పిలిచాడు, సమాధానంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే మరి ఈ రోజుల్లో సేవకులు అని పిలువబడుతున్న వారు కూడా చాలామంది ఈ కాంట్రవర్సీస్ చేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి, ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకోవడానికి వారి యొక్క దేవుడిచ్చినటువంటి పవిత్రమైనటువంటి సమయాన్ని చాలా వ్యర్థంగా ఉపయోగిస్తున్నారండి. మరి నేను ఒక గోల్డ్ షాప్ యొక్క ఓనర్ మాటలు విన్నాను ఈరోజు. అతను చెప్తున్నాడు, నాకు నిజంగా నా మీద నాకే సిగ్గు కలిగింది ఆ మాట విన్నప్పుడు. ఆ వ్యక్తి తన కూతురు వచ్చి అది చెప్పిందంట, గోల్డ్ షాప్ ఓనర్ యొక్క కూతురు వచ్చి చెప్పిందంట, నాన్న స్టేడియంలో క్రికెట్ చూడడానికి, ఒక మంచి మ్యాచ్ చూడడానికి నేను టికెట్స్ తీసుకున్నాను నాన్న, మీరు రండి మనం వెళ్దాము అని చెప్తే ఆయన అన్నాడంట, వద్దమ్మా నువ్వు వెళ్ళు, నాకు పని ఉంది, నేను షాప్కి వెళ్ళిపోవాలి, గోల్డ్ షాప్కి వెళ్ళిపోవాలి, నాకు పని ఉంది, నువ్వు వెళ్ళిపో అంటే, లేదు నాన్న చాలా మంచి మ్యాచ్, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు, ఒక్కసారి చూద్దాం రండి నాన్న అంటే ఇంకా కూతురు బతిమలాడుతుంది కదా అని ఆయన వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత 10 minutes అయింది, 10 minutes అయిపోయిందని చూసుకున్నాడంట, వాచ్లో టైం చూసుకుని 10 minutes అయిపోయింది అనేటప్పటికి ఆయనకి ఒక తన పక్కనే కూర్చున్నటువంటి తన బంధువుతో అంటున్నాడంట, ఒరే 10 minutes అయిపోయిందిరా, ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, కారు తీరే వెళ్ళిపోదామని అన్నాడంట. అయితే తన బంధువు అంటున్నాడంట, ఇప్పుడు కారు తీయడానికి అవ్వదు, మొత్తం మ్యాచ్ జరుగుతుంది కదా, మొత్తం రష్గా ఉంది కిందంతా పార్కింగ్ ప్లేస్లో, ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కుదరదు, కార్ తీలేం మనము అని అంటే, సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళిపోతానని చెప్పి బయటకు వచ్చి, స్టేడియం బయటకు వచ్చి ఆటో రిక్షా పట్టుకొని అతని షాప్కి తను వెళ్ళిపోయి అక్కడ కూర్చుని తన వ్యాపారం తను చేసుకున్నాడంట. చూడండి, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అతను చెప్తున్న ఒక మంచి సందేశం ఏంటంటే, ఒక 10 నిమిషాలు కూడా నేను వ్యర్థం చేయడానికి నా సమయాన్ని నేను ఇష్టపడను. ఎంత పెద్ద క్రికెట్ మ్యాచ్ అయినా జరగని, ఎంత పెద్ద వరల్డ్ కప్ మ్యాచ్ అయినా జరగని, నాకు అనవసరం. నాకు ఏదైతే నా యొక్క జీవిత ధ్యేయం ఏదైతే ఉందో దాని మీదే నేను కాన్సన్ట్రేషన్ చేస్తా, దాని మీదే నేను నా యొక్క సమయాన్ని వెచ్చిస్తా. నాకు ఏదైతే లాభాన్ని ఇస్తుందో, నా జీవితంలో నాకు ఏదైతే తృప్తినిస్తుందో దాంట్లోనే నా టైం పెడతాను తప్పితే అపవిత్రమైన వాటిల్లో, అనవసరమైన వాటిల్లో, వ్యర్థమైన వాటిల్లో 10 నిమిషాలు కూడా నేను టైం గడపను అని చెప్పాడండి అతను. ఈరోజు నేను ఇంత మంచి స్టేజ్లో ఉండటానికి కారణము నా సమయాన్ని నేను చాలా వాల్యుబుల్గా కాపాడుకోవడం వల్లే. 10 నిమిషాలు కూడా నేను వేస్ట్ చెయ్యను అని చెప్పినప్పుడు నాకు అసలు ఆ మాటలు వింటున్నప్పుడు ఒక అవిశ్వాసి, ఒక అన్యుడు
ఈ లోకంలో వ్యాపారం చేసేటువంటి వ్యక్తి, ఒక లోక వ్యాపారి అంత చక్కగా తన సమయాన్ని తను గడుపుతూ తన వ్యాపారాన్ని ఒక ధ్యేయంగా పెట్టుకొని, ఒక గోల్గా పెట్టుకొని, నేను ఎంత మార్జిన్ సంపాదించాలి, నేను ఎదగాలి, నా జీవితంలో నేను ఇన్ని సంపాదించుకోవాలి, నేను ఇది చేయాలి అది చేయాలని ఒక ధ్యేయం కలిగి తన సమయాన్ని తను చక్కగా వాడుకుంటున్నప్పుడు, మరి దేవుని యొక్క అమూల్యమైన పిలుపు కోసం మనం పిలువబడ్డాం, ఒక పవిత్రమైన పిలుపు కోసం మనం పిలువబడ్డామో మనము ఎంత జాగ్రత్తగా మన సమయాన్ని గడపాలి, మనం ఎంత జాగ్రత్తగా మన యొక్క జీవిత గమ్యాన్ని మనము చేరుకోవాలి. హల్లెలూయా. మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసాన్ని నేను తుదముట్టించాను, ఇప్పుడు నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, ఈ లోకంలో మరి తుచ్చమైన ధనము సంపాదించడానికే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు వారి సమయాన్ని అంత చక్కగా కాపాడుకుంటే, నిత్య రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి మీరు నేను ఎంత బాగా మన యొక్క సమయాన్ని వాడుకోవాలి చెప్పండి. ఎంత బాగా మనము మన యొక్క విశ్వాసాన్ని మనము అపవిత్రం చేసుకోకుండా, మన ఆలోచనలను మనం అపవిత్రం చేసుకోకుండా మనము ఎంత వాల్యుబుల్గా మనం వాడుకోవాలి. కలహానికి దూరంగా ఉండటము నరులకు ఘనత. నువ్వు ఘనపరచబడిన స్థితిలో దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఒక ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు కొంతమంది స్త్రీలను కనుక కదిపితే మొత్తము బంధువులలో ఎక్కడెక్కడ ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతి న్యూస్ కూడా సహోదరులకు తెలిసిపోతున్నాయి. ఒక్క స్త్రీని కదిపితే చాలండి, ఆవిడికి ఫోన్ చేసామంటే చాలు, మొత్తం చెప్పేస్తుంది కథలు, ఎవరింట్లో ఏం జరుగుతున్నాయి అన్నీ. అపవిత్రమైన ఒట్టి మాటలకు నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు. ఒట్టి మాటలు ఆడుకోవడానికి వారి సమయాన్ని ఈరోజు చాలామంది స్త్రీలు సహోదరులు వేస్ట్ చేసేస్తున్నారంట. మనము ఎందుకోసం పిలువబడ్డాము, మన యొక్క ధ్యేయం ఏంటి, మన యొక్క గోల్ ఏంటి, ఈ లోకంలో ఉన్న అధికారులు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకుంటే మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతాడు. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నప్పుడు, క్రీస్తు నీతో ఉన్నప్పుడు నీవు అపవిత్రమైన విషయాల కోసము పరుగులెత్తవు. అది నీ యొక్క ధ్యేయము కాదు, అది నీ పిలుపు కాదు. ఒకవేళ ఎవరైనా నీ కోసము తప్పుగా మాట్లాడితే, నిన్ను దోషిగా కనుక లెక్క పెడితే, అలాంటి వారి గురించి నువ్వు విడిచిపెట్టే దేవుడు చూసుకుంటాడు. ఒకనొక దినమున, తీర్పు దినమున ఆయన ప్రతి ఒక్కరికి లెక్కప్ప చెప్తాడు. నీవు దాని గురించి బాధపడిన అవసరం లేదు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడిందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. ఈరోజు ప్రభు నిన్ను ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా చూస్తున్నారు. హల్లెలూయా. నీవు కనుక దేవునితో సమాధాన పడుతూ ఉంటే, నీవు దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తివైతే, దేవుని సన్నిధి నీతో ఉండాలి అని నువ్వు ఆశపడుతున్న వ్యక్తివైతే, తప్పకుండా నీవు కలహానికి దూరంగా ఉంటావు, వివాదాలకి దూరంగా ఉంటావు, అనవసరమైన విషయాలు నీ జీవితంలోనికి నువ్వు ఎంటర్టైన్ చెయ్యవు. హల్లెలూయా. నీవు ఆయన కుమారుడువు, ఆయన కుమార్తెవు. దేవుడు నిన్ను ఒక గొప్ప స్థానంలో చూస్తున్నాడు. మనము దేవుని కుమారులమండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననము మనందరము. ఆయన విలువైన రక్తాన్ని పెట్టి మనందరినీ కొన్నాడు, అమూల్యమైన రక్తం ఇచ్చి. కనుక మనము దేని కొరకు పిలువబడ్డామో దాంట్లో మన యొక్క జీవిత గమ్యాన్ని కనుక కొనసాగిస్తే, తప్పకుండా ఒకనొక దినమున మనందరము కూడా ఆ ఒక యుగ యుగాలు తరతరాలు నిలిచిపోయేటువంటి ఆ గొప్ప రాజ్యంలో, ఒక మంచి స్థానంలో దేవుడు మనందరినీ కూడా సన్మానిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. అనేకులు ఎదుట నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసురాల, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు అని దేవుడు అనేకుల ఎదుట మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆ ఒక మంచి దినము కొరకు, ఆ ఘనమైన దినము కొరకు మీరు ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో కూడా నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించండి. హల్లెలూయా. మరి విపరీత వాదాలకు, కలహాలకు దయచేసి దూరంగా ఉండండి. దేవుడు
సన్నిధిని పాడు చేసేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు వ్యతిరేకించడము నేర్చుకోండి. ఇంట్లో దేవుడు సన్నిధి పాడైపోతుంది అని అంటే కనుక అలాంటి విషయాలలో మీరు తలదూర్చకుండా అలాంటి విషయాలలో మీరు వ్యతిరేకించండి. దేవుడు సన్నిధి పాడు చేసేటువంటి వ్యక్తుల్ని మీరు దూరం పెట్టండి. అప్పుడు మీ ఇంట్లో దేవుడి సన్నిధి అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీ హృదయంలో దేవుడి సన్నిధిని ఎల్లప్పుడూ ఉంచండి, అలాగే మీ ఇంట్లో ఉంచండి దేవుడి సన్నిధిని. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీరు చేసే పనుల్లో కావచ్చు, అన్నిట్లో మీరు విజయాన్ని చూస్తారు. హల్లెలూయా. మరి అటువంటి ఒక గొప్ప ఘనత, అటువంటి గొప్ప ఆశీర్వాదము ఈ సాయంత్రకాల సమయంలో మీ అందరి జీవితాల్లో కలుగును గాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.